ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భారీ ట్విస్ట్ ఉందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గోవాలో జరిగినటువంటి చీకటి కోణం బయటపడిందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గోవాలో జరిగినటువంటి ఈ చీకటి కోణం బయటపడడం వల్ల ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అందరి పరిస్థితి అవుటా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భారీ ట్విస్ట్ ఉందని, గోవాలో ఒక చీకటి కోణం బయటపడిందని, గోవాలో బయటపడినటువంటి ఆ చీకటి కోణం వల్ల ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అందరి పని మటాష్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? అసలు గోవాలో జరిగినటువంటి ఆ చీకటి కోణం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటేంటంటే గోవాలో జరిగినటువంటి వ్యవహారం కనుక బయటకు వస్తే ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 2.5 సంవత్సరానికి పైగా ఇది సీరియల్ మాదిరిగా నడుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. ఆల్రెడీ సిబిఐ, ఈడీ ఎంక్వైరీ చేస్తున్నాయి. కవితని సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఈడీ కూడా ఎంక్వైరీ చేసింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా రాబట్టి ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏంటి, సౌత్ టీమ్కి హెడ్ అని చెప్పి తేల్చారు. సౌత్ లిక్కర్ క్లబ్కి ఈవిడ హెడ్ అని చెప్పి తేల్చారు, సౌత్ హెడ్ అని. సో సౌత్ హెడ్ అని చెప్పి తేల్చి ఈవిని అదుపులో తీసుకొని విచారించి కొంత సమాచారం రాబట్టారు. మరి కొంత సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఉన్నారు. సిసోడియా ఉన్నాడు, కేజ్రీవాల్ ఉన్నాడు, సుకేష్ చంద్రశేఖర్ ఉన్నాడు, కవిత ఉంది, ఇంకో ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళందరినీ విచారించడానికి కోర్టు అనుమతి తీసుకుంటుంది ఈడీ. వీళ్ళందరినీ వర్చువల్గా తీసుకొని విచారిస్తారా లేదంటే ఎదురెదురు పెట్టి విచారిస్తారా అనేది ఒక ప్రశ్న అయితే, డెఫినెట్గా వీళ్ళని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించే అవకాశం లేదు. తిహార్ జైల్లోనే ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి విచారించే అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తుంది. అక్కడ విచారణలో తేలాల్సింది ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం, ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, కవిత 25 కోట్ల రూపాయలు మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని గోవా ఎన్నికలకు పంపించింది ఆపుకు సంబంధించినటువంటి అభ్యర్థులకి అనేది ప్రధానమైనటువంటి క్లూ. ఈ క్లూకు సంబంధించి ఆధారాలు కనుక దొరికితే అది కేసు విచారణ కొలిక్కొచ్చినట్టే. మొత్తం కలిపి 100 కోట్లు సంబంధించిన మనీ లాండరింగ్ జరిగింది, 100 కోట్లకు సంబంధించిన డీల్ ఇది అని చెప్పేసి ప్రాథమికంగా అన్నారు. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సందర్భంగా కేజ్రీవాల్ ఏమన్నారు, అసలు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, ఒక ముఖ్యమంత్రిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, ఏ ఆధారం ఉంది మీ దగ్గర అని చెప్పి ఆయన కోర్టులో ఆయనే వాదించుకున్నారు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మీరు జైల్లో పెడతారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అందుకే ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా చేస్తుంది ఈడీ. వాంగ్మూలం కాదు, ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని విచారణ చేశాము, ఆ విచారణలో భాగంగా 25 కోట్ల రూపాయలు ఆప్ అభ్యర్థులకి చేరింది అని నిరూపించాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంది. సో ఈడీ నిరూపించే దిశగా ఇప్పుడు వెళ్తున్నటువంటి సందర్భంగా వీళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, మాగుంట రాఘవరెడ్డి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కవిత గోవాకి పంపించారు, గోవాలో ఉన్నటువంటి ఆప్ అభ్యర్థులకి అందజేశారు ఎలక్షన్ సందర్భంగా అని చెప్పి తేలింది. అది ప్రూవ్ అయితే, గోవాకు సంబంధించినటువంటి ఈ చీకటి వ్యవహారం కనుక ప్రూవ్ అయితే కవిత కన్విక్టెడ్ అయ్యే అవకాశం ఉంది, అంటే శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అలాగే కేజ్రీవాల్కి కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. సరే, సిసోడియా సంవత్సరం నుంచి ఎలాగో ఉంటున్నారు, సుకేష్ చంద్రశేఖర్ ఆల్రెడీ
అతను అప్రూవర్గా మారిపోయి అన్ని విషయాలు చెప్తున్నారు. వెల్కమ్ టు తిహార్ క్లబ్ అంటున్నారు, మనందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రండి అని చెప్పి అనేకమైనటువంటి లెటర్స్ రాశారు. కవిత వచ్చేటప్పుడు అదే అన్నారు, కేజ్రీవాల్ వచ్చేటప్పుడు ఆయన కూడా అదే అన్నారు. చెప్పినట్లుగానే అందరూ కూడా తిహార్ జైలుకి వెళ్ళారు. ఆయన చెప్పినట్టు అందరూ తిహార్ జైల్లోనే ఉన్నారు ఇప్పుడు. సో మొత్తం కిటికంతా కూడా గోవా ఎన్నికల దగ్గర ఉందండి, గోవాలో ఉంది. 25 కోట్లు ఎలా వెళ్ళినాయి, హవాలా సొమ్ము, ఈ హవాలా సొమ్ము ఎక్కడ చేశారు, ఎవరి ద్వారా చేశారు, ఎవరి దగ్గర నుంచి ఎలా పంపించారు, ఇంతేనా లేకపోతే ఇంకేమన్నా పంపించారా? సో దీని వెనక మొత్తం కూపీ లాగేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో కవిత ఏ స్థాయిలో మనీ లాండరింగ్ హవాలా బిజినెస్ చేసిందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం సిఐడి చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్క సిబిఐ కూడా విచారిస్తూ ఉంది. సో ఇంకొక పక్క కవిత ఏమంటుంది, నేను కడిగిన ముచ్చలాగా బయటకు వస్తాను, నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, అసలు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు ఇది, ఎన్నికల సందర్భంగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు, నన్ను కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. నిజంగా కూడా అది కనుక పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పి దానికి క్లూ కనుక లభించకుండా బయటికి రావటం అంటూ జరిగితే కవిత, ఆవిడ యొక్క పొలిటికల్ గ్రాఫ్ అమాంతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, అలా కాకుండా ఒక 4 సంవత్సరాలు శిక్ష పడితే మాత్రం కష్టం. ఆ 4 సంవత్సరాలు శిక్ష పడకుండా కనుక ఆవిడ కనుక కొంత జగన్మోహన్ రెడ్డి లాగా బయటికి రాగలిగితే, జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఒక క్యాంపెయిన్ పెట్టుకొని, ఆయన పెట్టాడు కదా అప్పుడు పాదయాత్రలాగా, అలాంటిది పెట్టుకొని కవిత కనుక పబ్లిక్లోకి వెళ్తే వేరే విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా గోవాలో జరిగినటువంటి మొత్తం వ్యవహారం చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు. ఆ గోవా వ్యవహారం అనేది బయటకు వస్తే కనుక మొత్తం ఇంకా అసలు ఎన్ని కోణాలు ఉంటాయో తెలియదు. ఇప్పుడు దీనిలో వెనక అసలు మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి అప్పుడు లైగర్ సినిమాకి సంబంధించి ఒక దాంట్లో విచారించారు. అప్పుడు ఆ లైగర్ సినిమాకి కూడా ఈమె పెట్టుబడి పెట్టిందని చెప్పి ఇంకోటి ఏం పెడుతుంది, మొత్తం 100 crores. ఈ 100 crores సంబంధించి 25 కోట్లు మాత్రం గోవాకు సంబంధించినట్టు వ్యవహారం అని చెప్పి ఈడీ అనుమానిస్తుంది. మరి మిగతా 75 కోట్ల పరిస్థితి ఏంటి? ఈ మిగతా 75 కోట్లు ఎటుపోయినాయి అని అంటే బహుశా లైగర్ సినిమా వైపు కూడా ఈడీ ఆల్రెడీ విచారించింది. చార్మిని తర్వాత అతను పూరి జగన్నాథ్ని పిలిచి విచారించడం కూడా జరిగింది. హీరో విజయ్ దేవరకొండ ఎవరు ఉన్నారు, అతనికి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చినాయి, అతనికి పెట్టుబడి అతనికి ఎవరు ఇచ్చారు, రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు, వీటి మీద కూడా విచారణ జరిగింది. అప్పుడు తీసుకెళ్ళి వీళ్ళు బాంబేలో ఒక ఆఫీస్ పెట్టారు ఆ సినిమా సందర్భంగా, అక్కడ కూడా వెళ్ళి విచారించారు. సో బహుశా నేను అనుకోవటం ఆ దిశగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. మిగతా 75 కోట్లు తేల్చాలి కదా. సో ఇవన్నీ తెలిసేటప్పటికీ కొంత టైం పడుతుంది. ఫస్ట్ గోవా తేలితే కనుక మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఓకే, ఈ ట్విస్టులన్నీ కనుక రివీల్ అయితే దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవించక తప్పదంటారు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.